అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము మరి విశ్రాంతి దినము తండ్రి, మేమంతా కూడా కలిసి సంతోషంగా నీ సన్నిధిలో ఆరాధించగలిగినందుకు తండ్రి నీకు వందనములు. తండ్రి ప్రభా, నీ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకున్నాము. మా ప్రభా, వాక్యము ద్వారా దీవింపబడ్డాము. అవును తండ్రి, నీ యొక్క మందిరంలో సమృద్ధి కలదు. నీ యొక్క ఆనంద ప్రవాహంలోనిది మేము త్రాగి ఉన్నాము. తండ్రి, నీ అంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. నీవు మాట్లాడే దేవుడవు. మాతో మాట్లాడి మా సమస్యలన్నీ నీ సన్నిధిలో మేము చెప్పుకున్నాము. మా సమస్యలన్నీ తీరుస్తావు మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినము మేము ఎంతోమందిని, మా శ్రేయోభిలాషులను, మరి స్నేహితులను అందరినీ కలుసుకొని సంతోషంగా కొద్దిసేపు గడపగలిగినాం తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మందిర ఆవరణములు ఎంత రమ్యములైనవి ప్రభా. నీ మందిర ఆవరణంలో మేము కొంత సమయం గడిపి రాగలిగినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చున్నారు దేవా. మేము సంతోషంగా కుటుంబంతో ఉన్నాము. మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి, ఈ సమయంలో ధ్యానించుటకు 145వ కీర్తన 17వ వచనము. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. అవును ప్రభా, నీవు కృప చూపే దేవుడవు. ఈ యొక్క వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీవు ఖచ్చితమైనటువంటి న్యాయవంతుడమైనటువంటి దేవుడవు, నీతివంతుడమైనటువంటి దేవుడవు తండ్రి. నీలో ఎలాంటి పక్షపాతము లేదు. నీవు కంప్లీట్గా తండ్రి నీతివంతుడమైనటువంటి దేవుడవు. నీ యొక్క క్రియలన్నీ కూడా ఎంతో కృప కలిగినటువంటివి. నీ క్రియలన్నిట్లో కూడా నీవు కృప చూపేటువంటి దేవుడవు తండ్రి. నీ మార్గములన్నీ కూడా ఎంతో గొప్పవి, నీతి మార్గములు అవన్నీ తండ్రి. మేము ఆ మార్గములలో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు చూపిస్తున్నటువంటి మార్గములన్నీ కూడా నీతివంతములైనటువంటి మార్గములు. మరి మేము ఆ మార్గములను మేము గ్రహించి ఆ మార్గములలో నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ పద్ధతులు, నీ యొక్క ఆజ్ఞలు, నీ యొక్క క్రియలు అన్నీ కూడా తండ్రి ఎంతో న్యాయమైనవి, సరి అయినవి మా తండ్రి, ఎంతో నీతిమంతమైనవి. మరి వాటిని బట్టి మేము నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, నీవెంత గొప్ప దేవుడవు, నీవెంత దయగలిగిన దేవుడవు, నీవెంత న్యాయవంతుడవు అని మేము నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, గ్రహిస్తున్నాము. క్రియలలో కృప చూపు దేవుడవు నీవే. అవును ప్రభా, నీ యొక్క క్రియలలోనే మాకు కృప కూడా కనిపిస్తున్నది. నీ యొక్క క్రియలు ఎంతో కృప కలిగినవి మా తండ్రి. మమ్మల్ని మీరు నడిపించే విధానంలో మీ యొక్క కృప ఉన్నది కనుక మేము ఆ విధంగా మేము స్ఫూర్తి పొందుకొని సరి అయినటువంటి జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ యందు విశ్వాసంతో మేము ఆ మార్గంలో వెళ్ళడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, నీవు సమస్తము కూడా ఎంతో నీ మహిమకరంగా గొప్పగా చేస్తావు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇవన్నీ కూడా మాకు మార్గంలో ఉన్నవి. నీ యొక్క క్రియలు, నీ యొక్క నీతిమతమైనటువంటి మార్గములు ఇవన్నీ కూడా మాకు గొప్ప సహాయం చేస్తున్నాయి. మేము ఆ విధంగా నిన్ను స్తుతిస్తున్నాము. నీ గుణలక్షణాలన్నిటిని బట్టి మరి దావీదు ఈ 145వ కీర్తనను రాసి ఉండగా అతడు నిన్ను ఘనపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తుంటుండగా తను మేము కూడా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. నీ యొక్క నామంను మేము స్తుతిస్తాము. నీవు మహాత్మ్యం కలిగిన దేవుడవు, నీవు అధిక స్తోత్రం నందదగిన దేవుడవు. నీ మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది తండ్రి ప్రభా. మేమంతా కూడా కుటుంబములు మా పూర్వీకులతో సహా మేము అందరము కూడా, మా పిల్లలు అందరూ కూడా నిన్ను కొనియాడే రీతిగా మాకు సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకొంచున్నాం. అవును తండ్రి, నీ యొక్క పరాక్రమ క్రియలను మేమందరికీ తెలియజేయాలి. ఆ విధంగా తండ్రి నిన్ను గురించి మేము ప్రచురపరచాలి. నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి మా తండ్రి. మేమందరికీ వివరించాలి ఆ కార్యములను బట్టి తండ్రి. ఆ విధమైన గొప్ప కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు, అందరికీ ఉపకారవి తండ్రి. అవును ప్రభా, నీవు క్రియలన్నింటిలో కూడా కృప చూపే దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించినందుకు నీకు వందనములు.
ఈ దినమంతయు మేము మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి. మా తండ్రి దేవా, మా అపరాధములను క్షమించి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి రాత్రి నిద్రించుతున్నప్పుడు తండ్రి మీ యొక్క శాంతికరమైనటువంటి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. మా ప్రభా, మాకున్న ప్రతి సమస్యను నీ సన్నిధిలో చెప్పుకుంటున్నాము. మీరు ఆలకించే దేవుడు వింటున్నారు నాయన. మా తండ్రి రేపటి నుంచి తిరిగి మేము మా నూతనమైన పనులు, నూతనమైన ప్రాజెక్టులు, మరి అనేకమైన విషయాల గురించి మాకున్నటువంటి చింత యావత్తు కూడా నీ పైన వేస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిని మీరు చక్కగా నడిపించమని నీకు అప్పగించుకుంటున్నాము. మా కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి, సమాధానం లేక కష్టపడుతూ ఉన్నారో, మరి కలతలు, మనస్పర్ధలతో ఉన్నారో, వారికి అందరికీ మీరు తప్పకుండా వారి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, నిత్యుడమైనటువంటి దేవుడు మా తండ్రి, మా పట్ల మీ యొక్క అధికమైన కృపను చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఎంతోమంది సిద్ధపడుతూ ఉన్నారు. వారిని అందరినీ మీరు దీవించండి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఏ సబ్జెక్టులో వారి జ్ఞానం కొదువగా అయి ఉండి ఎంత దిగులు పడుతూ ఉన్నారో వారికి అందరికీనైనా మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీ యందు గుప్తంలో ఉన్నవి గనుక మా ప్రభా తండ్రి, ప్రతి బిడ్డను కూడా దీవించి చక్కగా సిద్ధపడటకు మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. సమయంను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా కుటుంబాలలో వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం, నీ కాపుదలను అనుగ్రహించండి. మా ప్రభానైనా మరి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును అభివృద్ధి చేయమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మంచి ఆరోగ్యము, జ్ఞానము వారికి అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి నీ మార్గంలో వారిని పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవా, ఎవరైతే నైనా కృంగుదలలో ఉన్నారో, అనేక సమస్యలను గురించి, నిరుద్యోగం ఉండి తండ్రి ఎంతోమంది మరి అనేకమైన ఆర్థిక సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది అప్పుల సమస్యలలో మరి కూరుకుపోయినటువంటి స్థితిలో ఉంటూ మరి దుఃఖంతో, బాధతో మరి కృంగుదలలో ఉన్నారు. అలాంటి వారిని మరి బిజినెస్లో లాస్ వస్తున్నది, మరి వారికి ఏ మాత్రము అభివృద్ధి లేదు అని దుఃఖపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారికి తగిన సహాయం చేయండి. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచిన ఆ పరిస్థితుల నుంచి వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ వైపు చూసిన బిడ్డను మీరు దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను మీరు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఎంతోమంది నాయన గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి దేవా, ఎవరెవరైతే నాయన మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారో వారిని మీరు దీవించి చక్కటి ప్రసవము అనుగ్రహించమని, సుఖమైన ప్రసవము అనుగ్రహించమని వేడుకొంటున్నాం తండ్రి. మరి ప్రభా, ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి తీవ్రమైన అనారోగ్యమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తప్పకుండా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన, వాళ్ళను మరి క్షేమంగా బయటికి తీసుకురండి తండ్రి. మా ప్రభా, కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నది నాయన, ఆ ఆందోళన అంతా కూడా తొలగించండి. మంచి ఆరోగ్యము, నెమ్మదిని వారికి త్వరగా అనుగ్రహించి ప్రభా, మరి ఆర్థిక పరిస్థితులలో కూడా కుటుంబ సభ్యులు ఎంతగానో వేదన పడుతూ ఉంటారు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినము వాక్యం విని ఎంతమంది అయితే నాయన రక్షించబడ్డారో వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా రక్షణలోనికి రాక, ఇంకా నిన్ను అంగీకరించక కఠినమైన హృదయంతో నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో కనికరించండి. వారి ఎడల మీరు కృప చూపించమని, వారి మనోనేతరాలను వెలిగించండి. నీ సిలువ విలువను తెలుసుకొనిలాగున వారి పట్ల నీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాన్ని త్వరగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఎంతమంది వారి గురించి ప్రార్థనలు చేస్తున్నారో నాయన, ఆ ప్రార్థనలు మీరు తప్పకుండా అంగీకరించి వారికి తప్పకుండా మీరు సహాయం చేసి జవాబు అనుగ్రహించమని తండ్రి, మీరు తప్పకుండా దయతో ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము తండ్రి. నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది, మేము అర్థం చేసుకుంటున్నాము. మరి ప్రపంచ పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది
తండ్రి మేము జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి వ్యసనాలకు గురై ఎంతమంది నీకు దూరంగా ఉంటున్నారో ఆ బిడ్డలను కూడా మీరు కనికరించి వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీకు తప్ప ఇంకా ఎవరికి కూడా ఏది సాధ్యం కాదు. మనుషులము మేమేమీ చేయలేము. మేము ఎంత చెప్పినా వినని భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళు అనేకులు. మా తండ్రి మీరైతే ప్రభా మీ యొక్క మార్గములు చాలా వేరుగా ఉంటాయి. మీ మీ యొక్క తలంపులు చాలా వేరుగా ఉంటాయి తండ్రి. ప్రభావి ఎంతో ఉన్నతమైనవి కనుక మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తారు. తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరిని దర్శిస్తారని నమ్ముతున్నాము. సౌలు పౌలుగా మారిన రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎంత అద్భుతంగా అతడు మార్చబడ్డాడో అది తండ్రి, అది కేవలం నీ యొక్క కృప. నీవు చేస్తేనే ఎవరికైనా సాధ్యమవుతుంది తండ్రి. మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల దేవా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన మరి కష్టాలలో ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి తండ్రి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది నాయన కష్టపడుతున్నారు. శ్రమలు అనుభవిస్తున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. మా ప్రభా తండ్రి, అన్యాయాలు అక్రమాలకు గురైనటువంటి వారందరి పరిస్థితులను మీరు బాగు చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో వారందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని, అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న వారికి అందరికీ చక్కటి నిద్ర అనుగ్రహించండి ప్రభా. వారి హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో దాన్ని తొలగించి ప్రభా మరి పరిపూర్ణమైన శాంతి కలిగేవారు నిద్రించుటకు సహాయం చేయమని తండ్రి, నిన్ను ధ్యానించుకుంటూ వారు పడుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం. మా తండ్రి, రేపటి నుండి నాయన తిరిగి మేము మా రొటీన్గా మేము చేస్తున్న పనులలో మేము వెళ్తున్నాము. మా తండ్రి, మేము ఎన్నో తలంపులు కలిగి కొన్ని ప్రణాళికలు సిద్ధపరచుకొని ఉన్నాం. అయితే అవన్నీ కూడా నిశ్చిత ప్రకారం ఉండాలని మేము కోరుకుంటూ నీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి పని కూడా సఫలతతో ఉత్తమంగా ఉండినట్లుగా సహాయం చేయమని నేను బ్రతిమాలి వేడుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. మరి శాంతికరమైన నిద్రను అనుగ్రహించండి. మా చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు. మరి ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా మరి మీరే దయగలిగిన దేవుడు కనుక తండ్రి, మాకు ఏ అపాయం కలగకుండా కాపాడే దేవుడు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ కలిగి మేము ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.